ఏడుస్తున్నావు? నా వల్లేగా నీకు ఎన్ని కష్టాలు. సుఖాల్ని పంచుకునే చాలా మంది ఉంటారే, కానీ కష్టాలు పంచుకునే చాలా తక్కువ మంది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవుగా. ఏ భయంగా ఉందా? నువ్వు ఉన్నావుగా, నాకెందుకు భయం? నువ్వు ప్రామిస్ చేసి చెప్పు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవుగా. అపోనీ ఈ అడవిలో ఉందామా? వద్దా? సర్లే గాని దాహం వేస్తుంది బాగా. ఇక్కడ నీళ్ళుండేమో చూస్తా. వస్తావా లేక తీసుకురావాలా? వస్తాను. అయితే పద. మన ఎస్ఐ భరత్, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రజారక్షణలో ప్రాణాల్ని బలిచ్చారు. మంచితనానికి మానవత్వానికి మారుపేరైన మన భరత్ చనిపోవడం నిజంగా దురదృష్టకరం. అలా ఎందుకు జరిగిందో, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో, వాళ్ళ రౌడీలు ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు మనం కనుక్కోవాలి. ఓకే, మీరిద్దరూ ఈ కేసు వివరాలు పూర్తిగా సేకరించండి. ఓకే? ఎస్ సార్. ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళండి రాడు. చూసి పైకి. రే సోంబాబు, ఏరా రాంబాబు, ఈ స్పెషల్ బ్రాంచ్ వచ్చేలోపు ఈ కేసు మొత్తం మనం కనిపెట్టేస్తాం అనుకో. నాకు అవార్డు, నీకు రివార్డు. ఎస్. ఒరే చూడరా, వీళ్ళే ఆ చెంట. వీళ్ళని పట్టేద్దాం, అవార్డు కొట్టేద్దాం. ఏ లెట్స్ మూవ్ యా. ఎవర్రా మీరు? వెనక చూసి మోసపోయావరా. అందుకే మామా ఫ్రంట్ బ్యాక్ చూడమంది. కుడి ఎడమ అయితే పొరపాట్లేదే, నాగేశ్వరగా చెప్పలేదా? ఏయ్ నీళ్ళు రా. జాగ్రత్త. కడుక్కో. నాకు టేస్ట్ కావాలి. బూస్ట్ వద్దా? కావాలి. వెంకట్ చూడి, వాతావరణం ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది టూర్ కాదమ్మా, కానీ కనీసం స్నాక్స్ అన్న దొరుకుతాయా? స్నేక్స్ కూడా దొరుకుతాయి. కావాలా? కడికా. నువ్వు ఇలా కాదు. దొరికాడు. ఆడే ఇది, ఇదే ఆడు. మారువేషంలో దుకాణం పెట్టాడు. ఎలాగైనా పట్టేస్తా, ఫైలు కొట్టేస్తా.
వస్తున్నా. అదెక్కడా? లోపలుంది. అదేంటి? నువ్వు అడిగిందే. నేను అడిగింది అది కాదు, ఫైలు. ఆ రకం మందు నా దగ్గర లేదు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. అది ఎక్కడ దాచావు? ఇచ్చే. పాపం పిచ్చోళ్ళ ఉన్నాడు. పిచ్చుకోకు తెలిసినట్టుంది. తాగు, తర్వాత నువ్వు అడిగింది ఇస్తాను. ముందు చూపి. తాగిన తర్వాత చూపిస్తానుగా. అయితే ఓకే. ఇదేంటి మత్తుగా ఉంది? అలాగే ఉంటదమ్మా. ఎంత బంగారం. అమ్మా ఆకలేస్తుంది. కాళ్ళు ఎవరు పడుతున్నాయి. కాకలేస్తోంది. ఓ పని చేయి, నన్ను తిను. రాజమంజరాకి వెళ్తావా? అమ్మ తల్లి, నీకు దండం పెడతానే. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడుతున్నాయే. ఎటు వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడన్నా ఇడ్లీ దోశ దొరుకుతుందేమో, వెళ్ళి తిందాం. అమ్మ తల్లి, నీకు కాళ్ళు పట్టుకుంటానే, ప్లీజ్. ఓ పని చేద్దాం, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది చూసి తినేద్దాం. యాపిల్ ద్రాక్షణ? వీడెక్కడికి వెళ్ళాడబ్బా? వీడిని ఎలాగైనా పట్టుకొని ఫైల్ కుట్టేస్తా. అదేంటి బాడీ బరువు తగ్గినట్టుంది? ఫ్రూట్స్ ఎక్కడ వెంకట్? అదే చూద్దాం. వెంకట్ వెంకట్, ఇక్కడ చూడేవో పళ్ళున్నాయి. ఏయ్ ఏయ్ పడితే అనుకో, మోషన్స్ అవుతాయి. లేదు, నేను తింటాను. వద్దన్నానా? ఏయ్ ఏయ్ మీకు ఫోన్. ఈ టైంలో ఎవడరా? హలో అన్నా, ఓరి పోరగాడు ఫారెస్ట్ లేక పారిపోయారన్నా. వాళ్ళు అడవిలోకి పారిపోతే మీరేం చేస్తున్నారా? చంపేస్తా ఎదవల్లారా. మన రహస్యం వాళ్ళ దగ్గర మాత్రం మిగిలిపోవడానికి వీల్లేదు. వారు 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 ఎవర్రా? మన లారీలు ఆపుతున్న ఎస్ఐ వీడియోలన్నా. రేయ్, మీలాంటి తప్పుండా కొడుకుల్ని పట్టుకోవడానికి రా నేను ఎస్ఐనైంది. కరెక్ట్ తమ్ముడు. అవును, నీ పేరు శ్రీహరే? కాదురా, ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్. పోలీసు సినిమాలో శ్రీహరి లాగా, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ లాగా, అంకుశంలో రాజశేఖర్ లాగా ఓ టైపులో ఉన్నావు తమ్ముడు. నాకు సినిమాలు తీసే సరదా లేదు గాని, లేకపోతే నిన్నే పెట్టి ఓ పోలీసు స్టోరీ తీసేవాడిని తమ్ముడు, సాయి కుమార్ తో కన్నడం వాళ్ళు తీసినట్టు. అవును, తమ్ముడు ఏం తప్పు చేశాడనరా ఇలా లాక్కొచ్చారు? ఎదవల్లారా, దేశభక్తుడు జెండాని నమ్ముకుంటాడు, రాజకీయ నాయకుడు జనాన్ని నమ్ముకుంటాడు, తమ్ముడు లాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీని నమ్ముకుంటాడు రా. తమ్ముడు చేసిన దానిలో తప్పే ఉంది. కాకపోతే తమ్ముడు, నువ్వు చిన్న పొరపాటు చేశావు. అన్న ఆవేశపడొచ్చు, తమ్ముడు ఆవేశపడకూడదు. తప్పు కదా, అందుకే రా.
అయ్యాక ఇస్తాను. వెళ్ళిపో. నా దగ్గర పెద్ద కర్ర ఉంది. కొట్టేస్తాను. నేనేం చేయలా? పిల్లిని చూసి వీడికాను భయపడింది. చెప్పు, నన్ను ఇక్కడ ఒకదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాను. పర్సనల్ రా. వెంకట్, అసలు ఆ రౌడీలు మన వెనకాల ఎందుకు పడుతున్నారంటావు? మనా కాదమ్మా, నీ వెంట. నా వెంట? వాళ్ళకి కావాల్సింది నా దగ్గరే ఉందబ్బా. ఓ పని చెయ్యి, ఈసారి వాళ్ళు కనపడితే వెళ్ళి అడుగు. సరే, ఈసారి వాళ్ళు కనిపిగానే ఇమీడియట్ గా అడిగేస్తానే. అమ్మా తల్లే, ఇలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం కదా అడివంతా. ఓ సినిమా లేదు, ఓ చికెన్ లేదు, ఓ మటన్ లేదు. ఎక్స్క్యూజ్ మీ అండి, ఇటు ఆడ మగ ఇద్దరు వ్యక్తులు. ఎండొచ్చుద్ది, వానొచ్చుద్ది, తుఫాన్ వచ్చుద్ది, కావాలంటే సునామీ కూడా వచ్చింది. అర్థమైందండి, థ్యాంక్స్ అండి. ఏంట్రా, మనం ఒకటి వాడు ఒకటి చెప్తాడు, ఎండ అంటాడు, వర్షం అంటాడు, ఏమో కానీ అర్జెంట్గా వచ్చేస్తుంది ఇక్కడ. అబ్బా నాకు కూడా అబ్బా నాకు కూడా వచ్చేస్తుంది. అమ్మా అయ్యో. ఓహో, అంటే ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసేది నువ్వే అనమాట. ఏనుగు ఎక్కడ దంతాలు ఉంటాయారా? ఇచ్చినాయాలా? నువ్వు పెంచుకునేది ఏనుగు కాదమ్మా, పంది. పందా? ఇంట్లో నుంచి ఎందుకు చెప్పలేదురా? ఏదో పాపం ముద్దుగా పెంచుకున్నా కదరా, అందుకని చెప్పలేదు. సీనియర్ ని నాకే సవాల్ చేస్తావా? అడవిలో నీ సంగతి చెప్తా. పాప అమ్మ సార్ చూసావా? ఈ అడవిలో తిరగడం ఏంట్రా బాబు? వాళ్ళేమో దొరకరు, మన బాస్ ఏమో వాళ్ళని పట్టుకోపోతే మనల్ని చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆకలేమో చంపేస్తుందిరా బాబోయ్. అమ్మా అమ్మా. పైసలేవు. 500 రూపాయల చిల్లర లేదు. ఈడెవడండి బాబు 500 రూపాయలు ఇచ్చేలేడు. ఆకలేస్తుంది. బాబు రోజు ఒకసారి వచ్చి పోతే బాగున్ను. ఏంటి అలవేలు, ఇంత అడవిలోకి వచ్చిన ఒక్క జంతువు కనపట్టలేదేంటి? చంపుతున్నావు కదే, చూసినాడు. ఎవరు బాబు మీరు? జేమ్స్ బాండ్. బాండో జంటూ బాండో నాకెందుకు? డిటెక్టివ్ ని డీటెయిల్స్ అడుగుతావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా వెళ్ళం నువ్వు చూసావా? మీరు గుడ్డివాళ్ళ బాబు, ఈ గుడ్డివాడిని అడుగుతున్నారు? ఓ నేనేంటి గుడ్డివాడిని అడ్రస్ అడగడం ఏంటి? ఓకే ఓకే, వాళ్ళు ఎక్కడైనా కనబడితే ఈ నంబర్ కి ఫోన్ చేయి.
వేదవా గుడ్డివాడిని ఫోన్ చేయమంటావురా? నేను చెప్పొచ్చేది ఏంటంటే దేశంలో మన జాతి అంటే చాలా దిగదుడుపుగా చూస్తున్నారమ్మా. ఎందుకో తెలుసా? మనం అటు ఇటు కానవడం గనక. ఆ మాటకు వస్తే ట్రైన్కేమనక ఆడాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మగాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డ్లే, మేల్ వార్డ్లే. మరి మనకు ఏ వార్డు సెపరేట్గా ఉంటుందా? ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువని మా ఐదారు సంతాని. ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్ట్ లో మన పేర్లు ఉంటున్నాయా? ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా, మగాళ్ళని చెప్పుకోమా? లేడీ ఎంపీలు ఉన్నారు, మగ ఎంపీలు ఉన్నారు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఐదారు మన జాతికే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు. మనం ఎలక్షన్ లో నిలబడలేమా? మనం గెలిస్తే మనం సీఎం కాలేమా? మనం పిఎం కాలేమా? మన దేశాన్ని మనం ఏలుకోలేమా? వింటున్నారా? రాజకీయంగా మనం ముందంజ వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి. అప్పుడే మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే ఎమ్మెల్సీలు. అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం, మన దేశాన్ని మనమే పాలించుకుంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తాదో? ఎందుకు వస్తాదమ్మా? ఇంటింటి కొంత ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మంచి పొయ్యి అన్నట్టు ఆ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత, మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అందుకే ఉదయాన్నే లేచి తలారా శిరస్నానం చేసి ఆ భగవంతుడిని నేనెవరు కోరుకుంటానో తెలుసా? భగవంతుడా, తరతరాలకి కూడా యథార్థ జీవితం ఎవరికి ప్రసాదించుకురా బాబు అని. కానీ ఆ భగవంతుడు కరుణిస్తాడో కటాక్షిస్తాడో ఏం చెప్పగలను? గుమ్మడి పండులాగా ఉన్నావు. షకీలా, చిలక, చిత్రాంగి, రోజా, లలి చూసావటే 80 కేజీలు అందగాడు చుర్రుమట్టు గుండెల్లో సూదులు దింపుతున్నాడే. అబ్బా అబ్బా, మన సునీల్ బాయిలాగా ఉన్నాడు. అయితే పదావో పట్టు పడదాం.